హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మెథడ్ 4 గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ∂m/∂y ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂n/∂x. సో అలాంటప్పుడు దాన్ని నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో దాన్ని మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయడం కోసం 4 మెథడ్స్ ఉంటాయి. సో ఆల్రెడీ మనం 3 మెథడ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఇది లాస్ట్ వన్, 4th మెథడ్. To find an integrating factor of mdx plus ndy equal to 0 if this exists continuous. సో ఇక్కడ ఏంటంటే ఇది ఏంటి g of y. మనం మెథడ్ 4 మెథడ్ 3 ఒకేలా ఉంటాయి, కానీ మనం జాగ్రత్తగా చూసుకుంటే అది ఎలా ఉంటుంది, f of x ఈక్వల్ టు అని ఫార్ములా ఉంటుంది. ఇది ఎలా ఉంది, g of y ఈక్వల్ టు అని ఫార్ములా ఉంటుంది. ఓకేనా. సో ఇది కూడా ఒకేలా ఉంటుంది కానీ కాదు, ఇక్కడ కూడా ఫార్ములా అనేది మారుతుంది. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మెథడ్ 3కి 4కి డిఫరెన్స్ ఏంటి అనేది చూసుకోవాలి జాగ్రత్తగా. రెండు ఒకటే అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి, ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ g of y. అక్కడ ఏంటి ఇంటిగ్రల్ f of x, ఇక్కడ g of y dy. ఇది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాల్వ్ xy³ ప్లస్ y ఇంటూ dx ప్లస్ 2 ఇంటూ x² y² ప్లస్ x ప్లస్ y⁴ dy ఈక్వల్ టు 0. సో గివెన్ దట్, సో మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో ఫస్ట్ దాన్ని మనం గివెన్ దట్గా రాసుకొని దాన్ని ఈక్వేషన్ 1 అని అనుకుంటాం. ఇక్కడ ఏంటి dx యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని m అని అనుకుంటాము. అలాగే dy యొక్క కోఎఫిషియంట్ ఏది ఉంటే దాన్ని మనం ఏమనుకుంటామంటే n అని అనుకుంటాం. సో ఇక్కడ ఏంటి ∂m/∂y చేస్తాం mకి, అదేవిధంగా nకి విత్ రెస్పెక్ట్ టు x తోటి పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం. మీకు ఆల్రెడీ నేను పార్షియల్ డిఫరెన్షియేట్ ఎలా చేయాలో నేను మెథడ్ 1 మెథడ్ 2 మెథడ్ 3లో క్లియర్గా చెప్పాను. సో దాని ప్రకారం చేసేస్తామాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ y తోటి డిఫరెన్షియేట్ చేస్తాం కాబట్టి ఓన్లీ ఏదైతే y ఉంటుందో ఆ టర్మ్స్ మాత్రమే మనం తీసుకుంటాం, మిగతా టర్మ్స్ అనే వాటిని కాన్స్టెంట్గా తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి y³ యొక్క డిఫరెన్షియేట్ ఏంటి 3y² ప్లస్ ఇదేంటిది ∂by ఆఫ్ y అంటే వాల్యూ 1 అనమాట. సో ఇక్కడ ఏంటి 3xy² వచ్చింది ప్లస్ 1 వచ్చింది. అదేవిధంగా ∂n/∂x చేసినట్లయితే సో ఇక్కడ 2x² అనేది ఏమవుతుంది అంటే కాన్స్టెంట్. సో ఇక్కడ x అనేది కాబట్టి 2y² అనేది కాన్స్టెంట్ అవుతుంది, x² అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి 2 అనేది కాన్స్టెంట్ అయితే x అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. ఇక్కడ 2y⁴ x టర్మ్స్ ఏమీ లేదు కాబట్టి అది కాన్స్టెంట్ కాబట్టి ఈ టర్మ్ అంతా కూడా ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. సో దాని వాల్యూ వచ్చేసరికి 2y². ఓకేనా. సో ఏంటి 2y² 2x ప్లస్ 2 ప్లస్ 0. సో ఇది ఎలా అవుతుంది 4xy² ప్లస్ 2 అవుతుంది. సో ∂n/∂x. సో ఇక్కడ ∂n/∂x వేరే వచ్చింది, ఇక్కడ ∂m/∂y వాల్యూ వేరే, కాబట్టి ఇది అనేది ఏంటి నాట్ ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ చేయాలి విత్ యూజింగ్ మెథడ్ 4. సో మెథడ్ 4 యొక్క ఫార్ములా ఏంటి, g of y ఈక్వల్ టు ∂n/∂x మైనస్ ∂m/∂y బై m. సో ∂n/∂x అంటే ఏంటి మనకి ఆల్రెడీ తెలుసు, అదేవిధంగా ∂m/∂y వాల్యూ ఏంటో కూడా మనకు తెలుసు, అదేవిధంగా m అంటే ఏంటో కూడా మనకు తెలుసు. సో ఈ వాల్యూస్ అన్నిటి సబ్స్టిట్యూట్ చేసి మైనస్ తోటి మల్టిప్లై చేసి ఇక్కడ ఏంటి 4xy² మైనస్ 3xy² అంటే ప్లస్ xy² ప్లస్ 2 మైనస్ 1 అంటే ప్లస్ 1 బై xy³ ప్లస్ y. ఓకే. సో ఇక్కడ ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ y అనేది కామన్ తీస్తే xy² ప్లస్ 1 అనేది వస్తుంది. సో ఎక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 1/y అనేది g of y వాల్యూ వస్తుంది. సో దీనికి మనం ఏం చేయాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి, ఈ పవర్ ఆఫ్ g ఇంటిగ్రల్ g of y dy. మరి g of y అంటే మనకి వాల్యూ ఎంత 1/y. సో ఈ పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ 1/y dy. సో 1/y dy అంటే ఏంటి లాగ్ y అని అర్థం. సో ఇక్కడ మనకి ఏంటి ఆల్రెడీ చెప్పాను, ఎక్స్పోనెన్షియల్కి లాగ్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఎక్స్పోనెన్షియల్కి లాగ్కి క్యాన్సిల్ అవ్వగా మిగిలిన వాల్యూ ఏంటి y. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత y. ఇప్పుడు ఏంటి, సో మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదైతే ఇచ్చిన ఈక్వేషన్ అనే దాన్ని 1 అని అనుకున్నామో దాన్ని y తోటి మల్టిప్లై చేస్తాం. సో yతో మల్టిప్లై చేస్తే xy⁴ ప్లస్ నెక్స్ట్ y² dx. సో ప్రతి దాన్ని మనం ఏం చేస్తామంటే మల్టిప్లై చేస్తాం y తోటి.
చేశాక దీన్ని ఏమనుకుంటామంటే m1 dx ప్లస్ n1 dy. ఆల్రెడీ మనం mdx ప్లస్ ndy అని అనేసుకున్నాం, దీన్ని mdx ప్లస్ ndy అని అనేసుకున్నాం. దీన్ని m1 dx ప్లస్ n1 dy అని అనుకుంటాం. సో m1 అంటే ఏంటి, dx యొక్క కోఎఫిషియంట్, n1 అంటే ఏంటి, dy యొక్క కోఎఫిషియంట్ తీసుకుంటాం. సో దీనికి మళ్ళీ డో m1 బై డో y, నెక్స్ట్ డో n1 బై డో s. సో డో m1 బై డో y ఎంత వచ్చింది, 4xy³ ప్లస్ 2y అనేది వచ్చింది. అదేవిధంగా డో n1 బై డో x ఎంత వచ్చింది, 4xy³ ప్లస్ 2y వచ్చింది. అంటే డో m1 బై డో y నెక్స్ట్ డో n1 బై డో x రెండు కూడా ఈక్వల్. కాబట్టి ఇది ఇప్పుడు ఏంటిది, ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోయింది, మనం దాన్ని కన్వర్ట్ చేసేసాం. ఇప్పుడు దానికి ఏం చేయాలంటే జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జనరల్ సొల్యూషన్ మరి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ m1 dx ప్లస్ ఇంటిగ్రల్ n1 dy. మనం ఏదైతే m1 అని తీసుకున్నామో n1 తీసుకున్నామో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. మరి మనకి ఏంటి అంటే ఏదైతే n1 అనుకున్నామో, సో m1లోన ఏంటి y టర్మ్స్ ఉన్నా పర్వాలేదు, కానీ n1లోన x టర్మ్స్ ఉండకూడదు. n1లో ఏముండకూడదు, x టర్మ్స్ ఉండకూడదు. మరి ఇక్కడ చూసినట్లయితే x టర్మ్ ఉంది కాబట్టి ఈ వాల్యూ అనేది తీసుకోకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా x టర్మ్ ఉంది కాబట్టి ఈ వాల్యూ కూడా తీసుకోకూడదు. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఏంటి, x టర్మ్ లేదు కాబట్టి ఇది ఒక్క టర్మే తీసుకోవాలి. n1లోన ఇది ఒక్క టర్మే తీసుకోవాలి. ఇందులోన ఏదైతే ఇచ్చారో మొత్తం తీసుకోవచ్చు, కానీ n1లో మాత్రం x ఉన్న టర్మ్స్ తీసుకోకూడదు. సో కాబట్టి మనం n1కి ఏ టర్మ్ తీసుకుంటామంటే 2y⁵dy అనేది తీసుకుంటాం. ఓకేనా. సో ప్రతి దానికి కూడా మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కూడా బాగా గుర్తుకు రావాలి మనకి. సో ఇంటిగ్రల్ x అంటే x²/2, సో ఇంటిగ్రల్ dx అంటే x, ఇంటిగ్రల్ y⁵ అంటే y⁶/6. సో అన్నిటికీ క్యాన్సిల్ చేయగా నెక్స్ట్ ఎల్సిఎం చేసిన దాన్ని అటువైపు పంపిస్తే మనకి టోటల్గా జనరల్ సొల్యూషన్ ఏమొచ్చింది, మనకి 3x² y⁴ ప్లస్ 6y² ప్లస్ 2y⁴ ఈక్వల్ టు 6c వచ్చింది. ఇదేంటిది మనకి మెథడ్ 4. సో ఏంటి, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి, నాట్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఒకటి. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయిపోతే ఓకే, ఒకవేళ నాట్ ఎగ్జాక్ట్ అయితే దానికి ఎగ్జాక్ట్లో కన్వర్ట్ చేయడానికి 4 మెథడ్స్ ఉన్నాయి. ఆ 4 మెథడ్స్కి కూడా మనం ఆల్రెడీ ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ చేస్తాం. ఇది 4th మెథడ్ అనమాట. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.